నా పేరు బత్తుల రమేష్ బాబు. కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిని. కృష్ణా జిల్లా భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృష్ణా జిల్లా ప్రచార కార్యదర్శిని. ఆంధ్రప్రదేశ్ పొరగిరి క్షత్రియ పెరికకుల రాష్ట్ర సమన్వయకర్తని. నా సెల్ నెంబర్ 8978197274. నా పేరు బత్తుల రమేష్ బాబు. బాల్యంలోను యవ్వనంలోను మరి మధ్య వయసులోను నేనే చాలా గొప్పవాడిని, నన్ను మించిన వాడు లేడు, చాలా తెలివైన వాడిని, నేనే పెద్ద తోపు అనే భావంతో ప్రతి ఒక్కరూ ఉంటారు. కానీ రిటైర్మెంట్ అయిన తర్వాత నేను ఎవరు అనే భావం కలుగుతుంది. ఆ భావాన్ని రిటైర్మెంట్ అయిన తర్వాత మనం ఏంటో తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను. ఎవరి మనోభావాలన్నా దెబ్బతింటే పెద్ద మనసుతో క్షమించగలరు. సబ్జెక్ట్లోకి వెళ్తున్నాను. నేను ఎవరు? నా అంతరాత్మలో నేను ఎవరు అనే ప్రశ్న నాకు ఉద్భవించింది. రిటైర్మెంట్ తర్వాత పని లేకుండా ఖాళీగా ఉండి ఒంటరిగా మిగిలిపోయిన తర్వాత నేను నా నిజమైన స్వరూపాన్ని గుర్తించగలిగాను. మరొకసారి, నేను ఎవరు? రిటైర్మెంట్ తర్వాత పని లేకుండా ఖాళీగా ఉండి ఒంటరిగా మిగిలిపోయిన తర్వాత నేను నా నిజమైన స్వరూపాన్ని గుర్తించగలిగాను. ఎప్పుడు? రిటైర్మెంట్ అయిన తర్వాత పని లేకుండా ఖాళీగా ఉండి ఒంటరిగా మిగిలిపోయిన తర్వాత నేను నా నిజమైన స్వరూపాన్ని గుర్తించగలిగాను. నేను ఎవరు? బంగ్లా కట్టాను, ఫార్మ్ హౌస్ నిర్మించాను, ఎన్నో వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టాను. కానీ ఇప్పుడు 4 గోడల మధ్య బంధించబడ్డాను. బంగ్లాలు కట్టాను, ఫామ్ హౌస్ నిర్మించాను, ఎన్నో వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టాను, కానీ ఇప్పుడు 4 గోడల మధ్య బంధించబడ్డాను. సైకిల్తో ప్రారంభించిన నా జీవితం మోపెడ్డు, బైకు, కార్లు కొన్నాను, కానీ ఇప్పుడు నా గదిలో ఒంటరిగా నడుస్తున్నాను. సైకిల్తో ప్రారంభమైన నా జీవితం మోపెడ్డు, బైకు, కార్లు కొన్నాను, కానీ ఇప్పుడు నా గదిలో ఒంటరిగా నడుస్తున్నాను. ప్రకృతి నవ్వుతూ అడిగింది, నీవెవరు మిత్రమా? ప్రకృతి నవ్వుతూ అడిగింది, నీవెవరు మిత్రమా? నేను సమాధానం ఇచ్చాను, నేనే. ప్రకృతి నవ్వుతూ అడిగింది, నీవెవరు మిత్రమా? నేను సమాధానం ఇచ్చాను, నేనే. రాష్ట్రాలు, దేశాలు, విదేశాలు చూశాను, కానీ ఇప్పుడు నా ప్రయాణం డ్రాయింగ్ రూమ్, కిచెన్ వరకు మాత్రమే. రాష్ట్రాలు తిరిగాను, దేశాలు తిరిగాను, విదేశాలు చూశాను, కానీ ఇప్పుడు నా ప్రయాణం డ్రాయింగ్ రూమ్, వంటగది వరకు మాత్రమే, కిచెన్ వరకు మాత్రమే. వివిధ సంస్కృతులు, సాంప్రదాయాలు తెలుసుకున్నాను, కానీ ఇప్పుడు నా కుటుంబాన్ని అర్థం చేసుకోవాలనుకుంటున్నాను. వివిధ సంస్కృతులు, సాంప్రదాయాలు తెలుసుకున్నాను, కానీ ఇప్పుడు నా కుటుంబాన్ని అర్థం చేసుకోవాలనుకుంటున్నాను. ప్రకృతి నవ్వుతూ అడిగింది, నీవెవరు మిత్రమా? నేను సమాధానం ఇచ్చాను, నేనే. ప్రకృతి నవ్వుతూ అడిగింది, నీవెవరు మిత్రమా? నేను సమాధానం ఇచ్చాను, నేనే. పుట్టినరోజులు, నిశ్చితార్థాలు, పెళ్ళిళ్ళు ఘనంగా జరుపుకున్నాను, కానీ ఇప్పుడు కూరగాయల ఖర్చు లెక్క పెడుతున్నాను. పుట్టినరోజులు, నిశ్చితార్థాలు, పెళ్ళిళ్ళు ఘనంగా జరుపుకున్నాను, కానీ ఇప్పుడు కూరగాయల ఖర్చు లెక్క పెడుతున్నాను. ఒకప్పుడు పశువులకు, కుక్కలకు అదనపు రొట్టెలు వేసేవాడిని, కానీ ఇప్పుడు నాకు కొద్దిగా తినటమే సవాలుగా మారింది. ఒకప్పుడు పశువులకు, కుక్కలకు అదనపు రొట్టెలు వేసేవాడిని, కానీ ఇప్పుడు నాకు కొద్దిగా తినటమే సవాలుగా మారింది. ప్రకృతి నవ్వుతూ అడిగింది, నీవెవరు మిత్రమా? నేను సమాధానం ఇచ్చాను, నేనే. ప్రకృతి నవ్వుతూ అడిగింది, నీవెవరు మిత్రమా? నేను సమాధానం ఇచ్చాను, నేనే. బంగారం, వెండి, వజ్రాలు, ముత్యాలు అన్నీ లాకర్లో నిశ్చలంగా ఉన్నాయి. సూట్ కేసులు, బ్రేజర్లు అన్ని అరమరాల్లో నిండుగా ఉన్నాయి, కానీ ఇప్పుడు ఒక మామూలు కాటన్ దుస్తుల్లో తిరుగుతున్నాను. బంగారం, వెండి, వజ్రాలు, ముత్యాలు అన్నీ లాకర్లో భద్రంగా ఉన్నాయి. సూట్ కేసులో డబ్బు, మరి ఖరీదైన విలువైన సామాను అన్ని అరమరాల్లో నిండుగా ఉన్నాయి, కానీ ఇప్పుడు ఒక మామూలు కాటన్ దుస్తుల్లో తిరుగుతున్నాను.
ప్రకృతి నవ్వుతూ అడిగింది, నీవెవరు మిత్రమా? నేను సమాధానం ఇచ్చాను, నేనే. ప్రకృతి నవ్వుతూ అడిగింది, నీవెవరు మిత్రమా? నేను సమాధానం ఇచ్చాను, నేనే. ఆంగ్లము, ఫ్రెంచి, హిందీ నేర్చుకున్నాను, కానీ ఇప్పుడు నా మాతృభాషలో వార్తలు చదువుతున్నాను. ఆంగ్లం నేర్చుకున్నాను, ఫ్రెంచ్ నేర్చుకున్నాను, హిందీ నేర్చుకున్నాను, కానీ ఇప్పుడు నా మాతృభాషలో వార్తలు చదువుతున్నాను. పని కోసం ఎన్నో ప్రయాణాలు చేశాను, కానీ ఇప్పుడు వాటి లాభ నష్టాలపై ఆలోచిస్తున్నాను. పని కోసం నా జీవితంలో ఎన్నో ప్రయాణాలు చేశాను, కానీ ఇప్పుడు వాటి లాభ నష్టాలపై ఆలోచిస్తున్నాను. వ్యాపారం చేశాను, కుటుంబాన్ని పెంచాను, అనేక సంబంధాలు ఏర్పరచుకున్నాను, కానీ ఇప్పుడు నా దగ్గర ఉండేది స్నేహంగా ఉండే పక్కింటి వ్యక్తి. వ్యాపారాలు చేశాను, కుటుంబాన్ని పెంచాను, ఎన్నో సంబంధాలు ఏర్పరచుకున్నాను, కానీ ఇప్పుడు నా దగ్గర ఉండేది స్నేహంగా ఉండే నా ఇంటి పక్కన వ్యక్తి. విద్యలో వేల నిబంధనలు పాటించాను, కానీ ఇప్పుడు వాస్తవం చూస్తున్నాను. నేను విద్యలో ఈ వేల నిబంధనలు పాటించాను, కానీ ఇప్పుడు వాస్తవం చూస్తున్నాను. జీవితంలో ఎన్నో ఒడి దుడుకులు తర్వాత ఒక్కసారి ఒంటరిగా ఉన్నప్పుడు నా స్వరం వినిపించింది. జీవితంలో ఎన్నో ఒడిదుడుకుల తర్వాత ఒక్కసారి ఒంటరిగా ఉన్నప్పుడు నా ఆత్మస్వరం వినిపించింది. ఇక చాలు, తయారవ్వు ఓ బాటసారి, ఇప్పుడు నీ గమ్యం చేరే ఆఖరి ప్రయాణానికి సిద్ధపడు. ఇక చాలు, తయారవ్వు ఓ బాటసారి, ఇప్పుడు నీ గమ్యం చేరే ఆఖరి ప్రయాణానికి సిద్ధపడు. ప్రకృతి నవ్వుతూ అడిగింది, నీవెవరు మిత్రమా? నేను సమాధానం ఇచ్చాను, ఓ ప్రకృతి, నేను, నీవే నేను. ప్రకృతి నవ్వుతూ అడిగింది, నీవెవరు మిత్రమా? నేను సమాధానం ఇచ్చాను, ఓ ప్రకృతి, నేను, నీవే నేను. అప్పుడు ఆకాశంలో ఎగిరాను, ఇప్పుడు భూమిని తాకాను. అప్పుడు ఆకాశంలో ఎగిరాను, ఇప్పుడు భూమిని తాకాను. క్షమించు, నన్ను ఇంకొకసారి జీవించడానికి అవకాశం ఇవ్వు. క్షమించు, ఇంకొకసారి జీవించటానికి అవకాశం ఇవ్వు. మనీ ప్లస్ మనిషిగా కాకుండా మనిషిగా జీవించుటకు సంస్కారంతో, కుటుంబంతో, ప్రేమతో జీవించేదే అందరికీ శుభాకాంక్షలు, అభినందనలు. మనీ ప్లస్ మనిషిగా కాకుండా మనిషిగా జీవించుటకు సంస్కారంతో, కుటుంబంతో, ప్రేమతో జీవించేటందుకు అందరికీ శుభాకాంక్షలు, అభినందనలు. ఇదండి, ఇది నా ఆత్మస్వరూపం. ఒక రిటైర్మెంట్ అయిన తర్వాత ఒక వ్యక్తి ఆలోచన విధానంలో నేను ఎవరిని అనే విషయం తెలుసుకునేవాళ్ళు. నేను ఎవరిని? ప్రకృతిలో ఒక భాగాన్ని. మట్టిలోంచి వచ్చాను, మరలా మట్టిలో కలిసిపోవలసిందే. ఈ యొక్క జీవిత సత్యాన్ని మరి చక్కగా వివరించడం జరిగింది. ఎవరి మనోభావాలన్నా దెబ్బతింటే పెద్ద మనసుతో క్షమించగలరు. మనం తల్లి గర్భం నుంచి మనం ఏమీ తీసుకురాలేదు. మరలా వెళ్ళేటప్పుడు మనం ఉట్టి చేతులతోనే వెళ్తున్నాం. మట్టి నుంచి వచ్చాము, మళ్ళీ మట్టిలోనే కలిసిపోతున్నాం. ఈ మధ్యలో వచ్చే సిరి సంపదలు కానీ ఇవేవి శాశ్వతం కాదు. ఒక రిటైర్మెంట్ అయిన ఈ ఉద్యోగి తన ఆత్మతో తన నిజస్వరూపాన్ని తెలుసుకునే సన్నివేశం ఎప్పుడు వస్తుంది? రిటైర్మెంట్ అయిపోయి 60, 70, 80, 85 సుదీర్ఘకాలం ఆయుష్కాలం బతికిన తర్వాత తన జీవితంలో ఏం సాధించాను, అసలు నేనెవరిని అనే విషయాన్ని, స్వరూపాన్ని తెలుసుకునే సన్నివేశంతో చెప్పబడిన అంశాలే ఇవి. మరి ఎవరి మనోభావాలను దెబ్బతింటే పెద్ద మనసును క్షమించగలరు. నా పేరు బత్తుల రమేష్ బాబు, కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిని, కృష్ణా జిల్లా భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృష్ణా జిల్లా ప్రచార కార్యదర్శిని, ఆంధ్రప్రదేశ్ పొరుగిరి క్షత్రియ పెరుకుకుల రాష్ట్ర సమన్వయకర్తని. నా పేరు బత్తుల రమేష్ బాబు. నా సెల్ నెంబర్ 8978197274. అందరికీ, ఎవరైతే ఉద్యోగం చేస్తూ రిటైర్మెంట్ అయిన వారందరికీ కూడా దీర్ఘమైన ఆయుష్ భగవంతుడు అనుగ్రహించాలని, మరి ఏదైతే మనం సాధించామో తన జీవితంలో సాధించిన మధురానుభూతులు గుర్తు తెచ్చుకుంటూ భగవద్ధ్యానంతో, ఆధ్యాత్మిక చింతనతో 10 మందికి సహాయం చేసే గుణాన్ని, సర్వే జనా సుఖినో భవంతు, మరి మంచి సహృదయాన్ని, ప్రేమని, వాత్సల్యాన్ని, దయని, కరుణని మరి ఆ వృద్ధాప్యంలో
ఆధ్యాత్మిక చింతనతో మనసుని ప్రశాంతత చేకూర్చుకుంటూ సంపూర్ణమైన ఆరోగ్యంతో నిండు నూరేళ్ళు వృద్ధాప్యాన్ని చక్కగా ఆయుష్కాలం ఉన్నంత వరకు దేవుడి యొక్క ఆశీస్సులతో దైవం యొక్క కృపతో నిండు నూరేళ్ళు ఆయుష్కాలం ఉన్నంత వరకు జీవించాలని, మరి వృద్ధులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా, నా వయసు కూడా 58 సంవత్సరాలు, 2025 ఏప్రిల్ 20కి నా పుట్టినరోజు. 58 సంవత్సరాలు పూర్తి 59వ సంవత్సరంలోకి రావటం జరుగుతుంది. నేను కూడా రిటైర్మెంట్కి దగ్గరలోనే ఉన్నాను. దయచేసి రిటైర్మెంట్ ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో, ఎవరైతే సామాన్య మధ్యతరగతి ఉన్నతి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మరొక్కసారి మనసా వాచ కర్మణ నాకంటే పెద్దవారైన మీ అందరికీ కూడా ప్రేమతో, వాత్సల్యంతో, అభిమానంతో శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. వృద్ధాప్యం హాయిగా ఆయుష్కాలం, భగవంతుడిచ్చిన ఆయుష్కాలంతో వరకు కూడా రిటైర్మెంట్ అయిన ఉద్యోగస్తులు, ప్రైవేటు, గవర్నమెంట్ వివిధ సంస్థల్లో రిటైర్ అయిన ఉద్యోగస్తులందరికీ కూడా మనస వాచ కర్మణ హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఈ వీడియో ద్వారా ఎవరి మనోభావాలను దెబ్బతింటే పెద్ద మనసుతో క్షమించగలరు. అందరికీ నమస్కారం. బలో స్వతంత్ర భారత్ కీ జై, బలో స్వతంత్ర భారత్ కీ జై. జై భీమ్, జై జై భీమ్, జై భీమ్, జై జై భీమ్.